Hi, I am Dr. Nikita, consultant periodontist in Element Hospitals. సో ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మౌత్ బ్రీతింగ్. చాలా మంది చిన్న పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ హ్యాబిట్ అనేది మనము నోటీస్ చేస్తూనే ఉంటాము. నోట్తో పీల్చుకోవడం అంటే ముక్కుతో ఎక్కువ పీల్చుకోకుండా వాళ్ళు నోరు తెరిచి ఉంచడం, నైట్ టైం పడుకున్నప్పుడు కూడా నోరు తెరిచి ఉంచి గాలి తీసుకోవడం చేస్తూ ఉంటారు. దీనికి ముఖ్యమైన కారణాలు, దాన్ని ఎలా నివారించుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ థింగ్, మీకు ముక్కులో నుంచి పీల్చుకోకుండా నైట్ టైం తెలియకుండానే ఓపెన్ చేసుకొని గాలి పీల్చుకున్నట్టయితే యూ హ్యావ్ టు గెట్ చెక్ బై ఈఎన్టీ దగ్గరికి వెళ్ళేసి మీరు ఫస్ట్ అడినాయిడ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఎక్స్ట్రా గ్రోత్ ఆఫ్ టిష్యూ నోస్లో ఉందా, దానివల్ల ఎక్కువ ఊపిరి తీసుకోలేక నోరు ఓపెన్ చేయాల్సి వస్తుంది అనేది ఫస్ట్ పాయింట్ నోటీస్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, ఆఫ్టర్ రిమూవింగ్ ది అడినాయిడ్స్ పేషెంట్ కి హ్యాబిచువల్ గా అంటే తెలియకుండానే అప్పర్ టీత్ అన్నవి చాలా చిన్నగా ఉండిపోవడం, అప్పర్ లిప్ అన్న చాలా ఇన్కాంపిటెంట్ అంటే లిప్స్ చాలా సరి క్లోజ్ చేసుకోకుండా ఇన్కాంపిటెంట్ అంటాం. అలా ఉన్నా కూడా మన నోట్తో హ్యాబిట్ వల్ల పీల్చేస్తూ ఉంటాం. సో దీన్ని ఎలా నివారించుకోవాలంటే చిన్నపిల్లల్లో గనకైతే మనం ఫస్ట్ ఈ పైన ఉన్న దవడ అన్నది సరిగ్గా గ్రో అయిందా లేదా, అంటే కింద దవడకి పైన గ్రోత్కి ఏమైనా డెఫిషియన్సీ ఉందా, ఏదైనా సరిగ్గా గ్రోత్ అవ్వలేదా, అప్పుడు కూడా మనం నాజల్ ప్యాసేజ్ అంటే మనం ఊపిరి తీసుకునే వే ఏదైనా కన్స్ట్రిక్టెడ్ ఉందా లేదా చూసుకోవాలి. ఇది ఏదైనా ప్రాబ్లం ఉందంటే దాన్ని సర్చ్ చేసుకోవడానికి అప్లయన్సెస్ ఉంటాయి మనకి, ఈ పైన దవడ సర్చ్ చేసుకోవడానికి. ఇది కాదు, పైన దవడ సరిగ్గా ఉన్నా కింద దవడ సరిగ్గా ఉన్నా కూడా అడినాయిడ్స్ లేకున్నా కొంతమందికి హ్యాబిచువల్గా అంటే తెలియకుండానే ఇన్వాలంటరీ యాక్షన్ చిన్నప్పటి నుంచి ఒక హ్యాబిట్ అలవాటైన వల్ల వాళ్ళు మౌత్లో బ్రీత్ తీసుకుంటూనే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకు కూడా సపరేట్ వేరే అప్లయన్స్ ఉంటుందండి. అంటే మన నోట్లో నుంచి పీల్చుకోకుండా మనకు అబ్జెక్ట్ అని ప్లేట్ పెడతారు లోపల, ఓరల్ స్క్రీన్ అంటారు. సో ఇలాంటి స్క్రీన్ పెట్టేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి గాలి ఇక్కడ నుంచి ఆడదు కాబట్టి దే హ్యావ్ టు చూస్ దేర్ నోస్ టు బ్రీత్. సో మనము ఇలా తెలియకుండా ఈ అప్లయన్సెస్ వాడచ్చా అంటే వీ కెనాట్ యూస్. ఫస్ట్ మనము ఈఎన్టీ దగ్గర కన్సల్ట్ అవ్వాలి. మీకు కనుక నోస్లో నుంచి పీల్చుకునే ఎయిర్వే అన్నది ప్యాసేజ్ అన్నది చాలా క్లియర్గా ఉంది, మీకు అడినాయిడ్స్ అన్నది కానీ ఎక్స్ట్రా టిష్యూ అన్నది కానీ లేదు అన్న తర్వాత సెకండ్ థింగ్ మీ ప్యాలెట్ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉంది, ఎయిర్వే ప్యాసేజ్ అన్నది చాలా నీట్గా ఉంది అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ అప్లయన్సెస్. లేదు ఈ రెండు సరిగ్గా కరెక్ట్గా లేవనుకుంటే వీ హ్యావ్ టు కరెక్ట్ ఎవ్రీ స్టెప్ అండ్ కమ్ టు ద లాస్ట్ స్టెప్. సో ఈ 3 స్టెప్స్ పాటించాలి. ఫస్ట్ నాజల్ కరెక్షన్, నాజల్లో ఏదైనా ఎక్స్ట్రా గ్రోత్ ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. తర్వాత అప్పర్ దవడ ఏదైనా చిన్నగా ఉన్నా కన్స్ట్రక్టెడ్గా ఉన్నా కరెక్ట్ చేసుకోవాలి. ఈ రెండు కానప్పుడు హ్యాబిచువల్గా నోట్తో పీలుస్తున్న వాళ్ళకి వేరే కరెక్షన్స్ ఉంటాయి. సో మీరు కనుక మా అపాయింట్మెంట్ తీసుకొని మా హాస్పిటల్ కనుక వస్తే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వీ విల్ ఫస్ట్ సీ వై దెర్ ఇస్ అ మౌత్ బ్రీతింగ్. మీ కరెక్షన్ ఎక్కడ అవసరమో చెప్తాము. దాని ద్వారా మీరు ఏ అప్లయన్స్ యూజ్ చేయాలి, ఎలా సెర్చ్ చేసుకోవాలి అన్నది చెప్తాము. సో మీకు గనక నోటితో ఊపిరి పీల్చే అలవాటు ఉన్నట్టయితే ప్లీజ్ డూ అవర్ ఎలిడెంట్ హాస్పిటల్స్. వీ విల్ గివ్ యూ ద కరెక్ట్ సొల్యూషన్. థ్యాంక్ యూ.